నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో రైతుల రాస్తారోకో 8 గంటలు కూడా విద్యుత్ అందించడం లేదని ఆవేదన. సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉన్నారన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఉద్రిక్తత. భూదాన్ భూములలో వెలిసిన గుడిసెలను తొలగించేందుకు అధికారుల యత్నం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో గత 4 రోజులుగా విద్యుత్ అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నూతనకల్ సబ్స్టేషన్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సబ్స్టేషన్లో ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు నూతనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ఈ ప్రభుత్వం కనీసం 8 గంటలు కూడా విద్యుత్ అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్స్టేషన్ కాడ 5 నిమిషాలు వచ్చి మనకి ఇదిగా తీసుకోండి. మీటింగ్ పెట్టినప్పుడు గంటల బాగా కూర్చుంటాం మరి. అంటే వర్షపాతం సరిగా లేకుంటే రైతులు ఇప్పుడు కరెంటుతో నానా అవస్థలు పడుతున్నారు అన్నమాట. ఎన్ని 3 మోటార్లు పెట్టినా కూడా ఒక మడి పొద్దున్నాక ఒక ఎకరం మడి పట్టే పరిస్థితి లేదు. అసలు కనీసం 8 గంటలు వచ్చిన అవస్థ కూడా లేదన్నమాట. ఇప్పుడు అది చెప్పుకోలేని పరిస్థితి. రైతులు ఇప్పుడు సరిగా వర్షపాతాలు లేవు. వర్షాలు ఉన్నా సరిగా అడగబెట్టాలా మేము. ఆ కరెంటు నమ్ముకొని మేము మళ్ళీ నీళ్ళు వేసుకుంటే పట్టిందే దున్నడు. అసలు రైతులు నానా అవస్థలు అయితే పడుతున్నారు. మొన్న వస్తే సబ్స్టేషన్కి వస్తున్నామో కరెంట్ ఇస్తున్నాము, మళ్ళీ నైట్ ఇస్తాం, అది ఇస్తాం. నైట్ అయితే కరెంట్ అయితే ఇస్తలేదు. కనీసం ఉదయం ఒక 4 గంటలు, సాయంత్రం 4 గంటలు, 8 గంటలు కూడా వచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ 24 గంటలు ఇస్తున్నామని చెప్తున్నది. కనీసం మాకు ఏఈ గారు కొంచెం వివరణ ఇవ్వాలని కోరుతున్నాం. ఎందుకంటే అసలు ఎప్పుడు ఇస్తారు? ఆ టైమింగ్స్ని బట్టి మీరు ఫాలో అయ్యి పొలాలకు నీళ్ళు వేసుకొని దున్నుకోవడం, దాన్ని బట్టి మేము సదుపాయం చేసుకుంటాం. అసలు ఇస్తారా అయ్యారా? ఒకవేళ మీరు కరెంట్ ఇవ్వలేకపోతే మీరు తగ్గిస్తాం పొలం. అది 2 ఎకరాలు పెట్టుకుంటాం. 2 ఎకరాలు పెట్టుకునే కూడా ఎకరం పెట్టుకుంటాం. మళ్ళీ పెట్టుకొని ఎండబెట్టుకునే పరిస్థితి మాకు రావద్దని చెప్పుకొని ఏఈ గారిని వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మేము రైతులంతా కలిసి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. ఏదో బాధతో చేస్తున్నాం. ఎవరినో ఇబ్బంది పెట్టాలని ఏదో కాదు. కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉన్నారన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బన్సీలాల్పేటలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అందిస్తున్నామని అన్నారు. పంట పెట్టుబడి సాయం, రైతు బీమా, సకాలంలో అందుబాటులో విత్తనాలు, ఎరువులను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ పరిస్థితి బాగాలేదు. వాళ్ళ ఇల్లు చూసుకుంటే మంచిగా ఉంటుంది. మా గురించి మాట్లాడు కాదు, మా గురించి దేశం చెప్తుంది. సో ఆయన ఎందుకు మాట్లాడుతుండు, దేనికి మాట్లాడుతుండు, ఈ పరిస్థితి ఆశాజనకంగా లేదు. జర ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఖమ్మం నగరంలో వెలుగుమట్ల గ్రామ రెవెన్యూలో మొత్తం 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఆ భూమిలో 2018 నుండి సుమారు 1000 మంది గుడిసెలు వేసుకుని ఉంటున్న వారికి ఎటువంటి మౌలిక వస్తువులు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూదానం బోర్డు నుండి పొజిషన్ పట్టాలు, హైకోర్టు నుండి కరెంటు, నీటి వసతి కల్పించమని ఆర్డర్ ఉన్నా పట్టించుకోవడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యాపారులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. నగరంలో ఇల్లు లేని వారు గుడిసెలు వేసుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్ల పట్టాలు ఇచ్చి మౌలిక వస్తువులు కల్పించాలని కోరుతున్నారు. భూదాన బోర్డు ఇచ్చిన దాని మీద ఎంఆర్ఓ గారు విను కృష్ణ ఎంఆర్ఓ గారు పట్టాలు ఇవ్వలేదని కోర్టుకు వెళ్ళారు. మీరు కోర్టు ఏం చేసింది? స్టేటస్ కో అంటే వేయమని కాదు, కోర్టును గౌరవించండి, లేకపోతే మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళలేరు మీరు. తర్వాత మా సార్ చెప్పినట్టు రేపు ఎంఆర్ఓ గారి ఆఫీసుకు రండి, మేము హక్కు ఏంటో చూపియండి. ఇప్పుడు మీరు అర్జెంటుగా ఇవి తీసేయాలి. ఇది అక్రమ నిర్మాణం. మీరు తీసుకుని వెళ్ళకపోతే రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు సీజ్ చేసుకెళ్తారు. మీరు తీసుకెళ్ళి మీ ప్రాపర్ కావాలంటే వాళ్ళకిద్దరు అదే అమ్మా మీరు ఇద్దరు. ఇప్పుడు అక్కడ వెంకన్న వచ్చింది కదా సార్, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నారు. టైం ఇచ్చింది అదే ఒకసారి చెప్పొచ్చేది. సార్ టైం ఇచ్చాడు. చదువుకునే యువత మరియు రకరకాల ఉద్యోగాలు చేసుకునే యువత ఉన్నట్లున్నారు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు, పెద్ద మనుషులు మిమ్మల్ని ప్రలోభపెట్టి మీ దగ్గర నుండి రకరకాలుగా వాళ్ళు మిమ్మల్ని మభ్యపెట్టి ఇక్కడ తీసుకొచ్చినట్లయితే సరైన ధృవపత్రాలు లేకుండా మీరు కనుక ఇప్పటికే ప్రైవేటు భూములకు వచ్చి మీరు ఆక్రమించుకున్నారు, ఇప్పటికే తప్పు చేశారు. ఇకనైనా మీరు తెలుసుకొని వెళ్లిపోవాల్సిందిగా సూచిస్తున్నాం. లేనట్లయితే కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ మీ యొక్క అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకున్నవారైతారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. త్వరలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. తిరుమల శ్రీవారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రారంభించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని తదుపరి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసనసభలో చెప్పినారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరుగుతున్న అవినీతి, నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతలేదనే మాటను వక్రీకరించి మూకుమ్మడి దాడి చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తారు. ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ₹1,00,000 రుణమాఫీ చేయలేదు, ఇప్పటికి రైతులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రైతులకు నాణ్యమైన కరెంటు ఇస్తూ విద్యుత్ సరఫరా కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియలో దాదాపు 50,000 కోట్ల అప్పు అయింది. దానికి అవినీతికి సంబంధించి మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే యూనిట్ ధర కమర్షియల్గా ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా చర్చకు రావాలి, ప్రజల ముందు రావాలి అనేటువంటి అంశంతో మాట్లాడుతూ ఉన్నాం. ఇలా నిజంగా ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే విద్యుత్ కొనుగోళ్ల అవకతవకల మీద బహిరంగ చర్చకు సబ్స్టేషన్ వారిగా రమ్మని కోరుతా ఉన్నాం. మీ దగ్గర ఉన్న లాగ్ బుక్లు ఎక్కడైతే సబ్స్టేషన్ వారిగా ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా ఎన్నిసార్లు విద్యుత్ కొరత జరుగుతుందో చూపెడితే లాగ్ బుక్లు ఎత్తుకుపోయినటువంటి ప్రభుత్వం మీరు ఎవరికి చూపెట్టద్దని. కాబట్టి ఇది వాస్తవంగా రైతులు గమనించాలి. కాంగ్రెస్ అంటేనే రైతు, రైతు అంటేనే కాంగ్రెస్. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 24 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తామనే మాట మరొకసారి తెలంగాణ రైతానికి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ మలక్పేట ముసరంబాగ్లోని ఐఏసీజీ మల్టీమీడియా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉంటుంది. పొలాలకు వెళ్లే రైతులకు, జీడీ తోటల్లో పనులు చేసుకునే కూలీలకు రోజు ఎక్కడో ఓ చోట ఎలుగుబంట్లు తారసపడుతూ ఉంటాయి. పొరపాటున దగ్గరగా ఎదురుపడితే ఎలుగుబంట్లు మనుషులపై దాడులు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే జిల్లాలోని మందస మండలంలో పెద్ద లోహరబందలో ఓ ఎలుగుబంటి వింతగా ప్రవర్తిస్తోంది. గ్రామ శివారులోని మెట్ట వద్ద రోడ్డు పక్కన చుట్టూ చక్కర్లు కొడుతూ సంచరిస్తోంది. దీంతో అధికారులు అతి కష్టం మీద చాకచక్యంగా ఎలుగుబంటిని బంధించారు. విశాఖ పిఎం పాలెం వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ మైదానం వద్ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 1953లో ప్రారంభమైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అసోసియేషన్ సాధించిన ఘనతలను తెలియజేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత 4 అంతర్జాతీయ క్రికెటర్లను, 6 మహిళా అంతర్జాతీయ క్రికెటర్లను తమ అసోసియేషన్ ద్వారా వెలుగులోకి వచ్చారని చెప్పారు. ఖచ్చితంగా వీల్ కంటెస్ట్ వీల్ ఏమంటారు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్. ఎందుకంటే ఈ రోజున ఒక టీఎం అంటే వేల కోట్లతో ముడిపడి ఉన్న వ్యవహారం. అది అసోసియేషన్ తరఫున చేసింది ఉంటుంది. కానీ అసోసియేషన్ వీల్ రిక్వెస్ట్ క్యాపబిలిటీస్ ఉన్న ఇండస్ట్రియలిస్ట్ బిల్డ్ చేయమని అడుగుతాం. ఎవరైతే ఆల్రెడీ అండర్ 16 కానీ, అండర్ 19 కానీ, అండర్ 23 కానీ, ఉమెన్ కానీ, సీనియర్స్ కానీ ఒక పూల్లో రాబోయే రోజుల్లో ఎమర్జింగ్ ప్లేయర్స్ వీళ్ళు ఆంధ్ర నుంచి స్టేట్ కంట్రీ ఐపీఎల్ కానీ, అలానే మన నేషనల్ టీమ్ కానీ రిప్రజెంట్ చేయగలిగిన ఎఫిషియన్సీ ఉన్న పీపుల్ను ఒక సపరేట్ పూల్ చేసుకుంటూ వాళ్ళను కూడా మేము రీసెంట్గా మన ఇక్కడ ఇనాగ్రేట్ అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ అయినప్పుడు సీఎం గారు కూడా మా స్టేట్ నుంచి కూడా మేము ఎక్స్టెండ్ చేస్తాము, మీరు ఏసీఏ కూడా పార్ట్ అయితే కలిపి నచ్చర్ ద పీపుల్ రేపు ఆంధ్రాకు రాబోయే రోజుల్లో రిప్రజెంట్ చేయడానికి చేస్తే బాగుంటుంది అన్నారు. అవి కూడా ఆంధ్ర పైప్ లైన్ ఉంది. దాదాపు ఒక 20 మందిని ఒక టీమ్గా చేసి మెన్ కానీ ఉమెన్ కానీ వాళ్ళకి వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్, వరల్డ్ క్లాస్ కోచింగ్, వరల్డ్ క్లాస్
ఫిట్నెస్ కానీ ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నాం మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. ఇది కూడా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఉన్న వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఇస్తే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే రషీద్ ఇంగ్లాండ్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వరల్డ్ కప్ అండర్-19 ఆడారు. అలాగే రేవంత్ రెడ్డికి ఇస్తే అతను కూడా రిప్రజెంట్ చేయగలిగారు. ఎమర్జింగ్ ప్లేయర్స్కు సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రజెంట్ అపెక్స్ కౌన్సిల్ అందరికన్నా ముందు మేము తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా మేము చేసే మంచి కార్యక్రమం ఏదైనా ఉన్నా 100% బయటికి వెళ్ళాలంటే మీ ద్వారానే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 100% మంచిగా వెళ్తూ చాలా మందికి క్రికెటర్స్ తయారు చేసే క్రమంలో ముందుకు తెలియజేసుకుంటూ వాల్మీకిపురంలో విద్యార్థిపై జరిగిన హత్యాయత్నం కలకలం రేపింది. తంబళ్లపల్లి మండలం ముద్దలదొడ్డికి చెందిన డిగ్రీ విద్యార్థి రవిని బర్త్డే పార్టీ పేరుతో కొంతమంది వాల్మీకిపురం తీసుకెళ్లి రైలు పట్టాలపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న రవిని వాల్మీకిపురం పోలీసులు అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మెరుగ చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మా తమ్ముడు శ్రీ రవి బర్త్డే పార్టీ ఉన్నదని చెప్పి వాయిదాడు ఇస్తున్నాడు. రాత్రి 7 గంటలకు మళ్ళీ తెల్లారి 10 గంటలకు మా పోలీసులు ఫోన్ చేసి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. ఆ నుంచి మళ్ళీ మేరకు హాస్పిటల్ తమ్మర్పల్లి మండలం అన్నమయ్య జిల్లా కడపవరపల్లి అర్జునవాడ మాది. మా తమ్ముడు వచ్చి రాత్రి 7 గంటల కాడ బస్సు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో బర్త్డే ఉందండి, పెళ్లి బర్త్డేకి పోయినాడు. మళ్ళీ తెల్లారి 10 గంటలకు ఫోన్ చేసినారు పోలీసులు. ఏం జరిగిందంటే హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పినారు. అటు పోయినాము. అటు నుంచి మదనపల్లి హాస్పిటల్ ఏదో కొట్టినారు, వేరే వాళ్ళు 2 కలిసి కొట్టినారు. అంటే ఆ పిల్లలు రైల్వే ట్రాక్ పైన పడేసినారా? కొట్టి అక్కడ పడవేసినారంట. తెల్లారి అంబులెన్స్ నాటినారంట. రోడ్లో అంబులెన్స్ నాటితే అంబులెన్స్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుతున్నారు. మళ్ళీ పోలీసు వాళ్ళు మాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పేవాళ్ళకి మళ్ళీ అడిగి అటు నుంచి మదనపల్లి తీసుకోవాలి. సినీ హీరో సాయి ధరమ్ తేజ్ కడప పెద్ద దర్గాకు వెళ్ళాడు. పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశాడు. ఇది తనకు పునర్జన్మ అని దేవుడు పునర్జన్మ ప్రసాదించాడన్నారు. అందుకే ఆలయాలను సందర్శిస్తున్నానని తెలిపాడు. కడపకు వస్తే పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. మామయ్యతో కలిసి నటించడం మరవలేని అనుభూతి అని తెలిపారు. ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. రాజకీయాలపై అవగాహన ఉంటేనే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారని, ప్రస్తుతానికి సినీ రంగంలోనే ఉంటానన్నారు. మామయ్య కూడా సినీ రంగంలోనే ఉండమని చెప్పారని తెలిపాడు. దీంతో తేజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అన్నీ తీసుకుంటా It's 1800 hours. అరే అడుగుదాం పరే అరే అడుగుదాం
Straight shot. మళ్ళీ ఈ సినిమా ముందు వచ్చాను. సో సర్కారు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను వచ్చాను. సో అలా తీసుకున్నాను అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది పునర్జన్మని భావిస్తున్నారా మీరు? యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ తర్వాత భవిష్యత్తులో ఏమైనా జనసేన తరఫున ఏమైనా మీరు ఏమైనా ప్రచారం చేసే అవకాశం ఉందా? మీ మామయ్య అంటే చాలా ఇష్టం కదా మీకు. నాకు అవగాహన లేకుండా నేను పాలిటిక్స్ రావద్దని చెప్పేసారు. నాకు అవగాహన ఉండేది నా యాక్టింగ్ వరకే అవగాహన ఉందండి. నాకు పాలిటిక్స్ నుంచి అసలు అవగాహన లేదు. ఓన్లీ మా మామయ్య పోటీ చేస్తారు. ఆయన సపోర్టివ్గా నేను ఫుల్గా ఉంటాను. అయితే ఉందండి అది చూసుకున్నాను. ఫస్ట్ చూసుకున్నాను. దాని తర్వాత ముందు ఇప్పుడు బతుకుతాను. అది మాటల్లో చెప్పలేదండి. అది అనుభూతి పొందాల్సిందే. చాలా బాగుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో రైతుల రాస్తారోకో 8 గంటలు కూడా విద్యుత్ అందించడం లేదని ఆవేదన. సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ రైతన్నలు ఉన్నారన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బన్సీలాల్పేటలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఉద్రిక్తత. భూదాన్ భూములలో వెలిసిన గుడిసెలను తొలగించేందుకు అధికారుల యత్నం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.